మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కేంద్రంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే రోహిత్ దిశానిర్దేశం చేశారు. పార్టీ జెండాలను పక్కన పెట్టి రామాయంపేట పట్టణ ప్రగతి కోసం కౌన్సిలర్లందరూ ఐక్యంగా పనిచేయాలని కోరారు. అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయిస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఎక్కడా తాగునీటి ఎద్దరు రాకుండా మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు దండుకుని తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతిని పక్కన పెట్టి ఇప్పుడు మనం పారదర్శకమైన పాలన అందించాలి. రామాయంపేటలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనులు జరగాలని, ప్రజా మన్ననలు పొందేలా పాలన సాగాలని కౌన్సిలర్లకు సూచించారు. అభివృద్ధి, సేవ, సంక్షేమం అనే 3 సూత్రాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాకు మరి ఇంతకు నేను చెప్పినట్టు స్ట్రీట్ లైట్ కూడా లేకుండే పూర్తిగా రామాయంపేట పట్టణం అనేది ఎంజోడిపోయింది. దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందున్న పాలకులు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అన్ని మరి 10 ఏళ్ళు నాశనం పట్టించడం మనం రాత్రి చేయాలంటే కుదరదు. ఇప్పుడు టైం పడుతుంది, మన జ్ఞానం రావాలా, అన్ని విధాలుగా మరి మనం ముందుకు పోవాలి. కాబట్టి ఒకటే ఏం చెప్తా ఉన్నాను, ఓపికతోటి మీరు కూడా మరి ప్రజల సమస్యలు తీర్చే పనిచేయాలా. మీకు సహకరించుకుంటూ అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం, సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.